विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50 తిథి సప్తమి రాత్రి 9:03 వరకు, నక్షత్రం హస్త రాత్రి 9:10 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6:52 వరకు, మరల తెల్లవారుజామున 5:08 ప్రారంభం, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:02 నుంచి 4:40 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషాలు: వివస్వత్ సప్తమి, అలాగే ప్రదోషం కూడా. వివస్వంతుడంటే సూర్యుడు. ఆ సూర్యుడు వివస్వంతుడనే పేరుతో కలిగినటువంటి సూర్యుని యొక్క పర్వదినం అన్నమాట. సూర్యుడిని ఆరాధించడానికి ఇది ఉపకరిస్తుంది. సూర్యారాధన వలన ఏం జరుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం మళ్ళీ 2 రకాలు: శారీరకం, మానసికం. శారీరక మానసిక ఆరోగ్యాల యొక్క సమన్వయాన్ని ఏమని కీర్తించారు ఆయుర్వేదంలో అంటే స్వస్థత అని కీర్తించారు. స్వస్థత అంటే ఏమిటి? స్వస్వరూప స్థితి. తాను ఎలా ఉన్నాడో అలా ఉన్నదాన్ని గుర్తించటం అంటే ఆత్మ చైతన్యాన్ని గుర్తించటం, సర్వవ్యాపిత్వాన్ని గుర్తించటం, దేన్నైతే బ్రహ్మజ్ఞానం అంటారో, మోక్షం అంటారో దానికి సంబంధించిన జీవన్ముక్తి స్థితిని పొందటం అనే దాని వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ సూర్యారాధన అనేటువంటిది సూర్య ఆత్మ జగత, జగత్తుకి మొత్తానికి సూర్యుడే ఆత్మస్వరూపుడు. కాబట్టి ఆ ఆత్మస్వరూప విజ్ఞానాన్ని పొందడానికి ఆయన యొక్క అనుగ్రహం కావాలి. అందువల్ల ఆయన్ని పూజించడం చాలా మంచిది. అదేవిధంగా సాయంకాలపు వేళ ప్రదోష సమయంలో శివుణ్ణి సపరివారంగా పూజించడం ద్వారా లౌకికంగా ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీరడంతో పాటుగా తన చుట్టూ ఉండేటువంటి వారందరికీ కూడా సుఖ సౌఖ్యాలన్నీ కూడా కలుగుతాయి. ఆ కారణంగానే మనకు ఈ రుద్రారాధన, అలాగే రుద్రాభిషేకం మొదలైనటువంటి కార్యక్రమాల వల్ల మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచానికి అంతకీ కూడా చక్కని వర్షాలు కురవడం మొదలైనటువంటి సత్ఫలితాలు కూడా సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు: మనిషికి నిలబడడం, మనసుకు పరిగెత్తడం తేలిక. కానీ మనిషికి పరిగెత్తడం, మనస్సుకు నిలబడమే కష్టం. సాధించలేనిది, సాధనతో రానిది, సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి వాళ్ళు కూడాను తమ ఇంట్లో జప విధానం చేసుకునేటప్పుడు ఆ జపానికి సంబంధించినటువంటి మాల ప్రత్యేకంగా ఉంచుకోవాలి. అది మెడలో ఉంచుకోకూడదు. ఆ జపమాలని మాత్రం
తప్పనిసరిగా గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని మీరు ధ్యానం చేసుకోవడానికి ఉపయోగించే ముందుగా నేను కుడి చేతితో జపమాల స్వీకరిస్తున్నాను. ఆ మంత్ర ప్రభావం నాకు సర్వే సర్వత్రా కూడాను రక్షణ కలిగించుగాక అని చెప్పేసి భావనతోనే జపమాలకు నమస్కారం చేసుకొని తీసుకోవాలి చేతిలోకి. ఆ జపమాలకి సంబంధించినటువంటి తత్వం చాలా విశేషంగా మనకు శాస్త్రంలో చెప్పారు. మాలా జపం చేయటానికి ముందు తప్పనిసరిగా ఒక మంత్రం కూడా ఉంది. ఈ మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసి కనుక మాలా జపం చేస్తే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు ప్రతి ఒక్క మానవుడు కూడాను అని చెప్పేసి శాస్త్రం. అవిఘ్నం కురుమే మాలే త్వాం గృహ్ణామి దక్షిణే కరే జపకాలే చ సిద్ధ్యర్థ్యం ప్రసీద మమ సిద్ధయే. అద్భుతం ఇది. అంటే ఓ జపమాల, నిన్ను నా కుడి చేతిలోకి తీసుకుంటున్నాను. నేను చేసేటువంటి జపకాలంలో నీవు నాకు సిద్ధిని కలిగింపజేయవలసింది అని అర్థం. సిద్ధి లేకుండా ఎన్నిసార్లు తిప్పినా ఫలితం ఏముంటుంది చెప్పండి? జపమాల తిప్పుకుంటూనే మనసంతా కూడా వేరే చోటుకి పయనించిందనుకోండి, ఫలితం శూన్యమే అవుతుంది కదా. మరి అందుచేత నిలకడలేని మనస్సును నిలకడ చేసుకోవడానికి జపమాల తార్కాణంగా ఉంది. ఈ జపమాలకు కూడాను నమస్కారం చేసి నాకు సిద్ధిని కలిగించవలసింది నేను చేసేటువంటి మంత్రాన్ని అని చెప్పేసి కనుక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంది. మీ యొక్క ముఖార విందల్లో కూడాను దివ్య తేజస్సు వచ్చి తీరుతుంది. చేస్తున్న మంత్రం ఫలించింది అని చెప్పడానికి తార్కాణం ఏంటంటే వారి యొక్క ముఖ కవళికలో ఒక దేదీప్యవంతమైన కాంతి పుంజం విరాజిల్లుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆహా, బాగా జపపరుడండి ఈయన అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ తత్వం ప్రతి వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. ఇది జపమాల తీసుకునేటప్పుడు ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకొని కనుక మీరు చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి మనకు మహర్షులు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్వామి, నీ కోవెలలోన గొనబైన సంపెంగ చెట్టు కామన పరిమళముందు నలువైపు గమగమలార్చు. ఏమేమో పిల్లలమయ్యా వెదకి ఎంతెంతైన కనము. వేమమ్ము కికురింతు వీవు మున్నంగి వేణుగోపాల. ఓ మున్నంగి వేణుగోపాల స్వామి, నీ కోవెలలోన గొనబైన సంపెంగ చెట్టు. ఆ వేణుగోపాల స్వామి వారి కోవెలలో ఆ దేవాలయ ప్రాంగణంలో ఒక పక్కగా బాగా దట్టమైన గుబురులతో ఉన్న సంపెంగ చెట్టు ఉన్నది. ఆ సంపెంగ చెట్టు నుండి ఘుమఘుమమంటూ చక్కని వాసన వస్తున్నది, సువాసన. కామన పరిమళముందు నలువైపు గమగమలార్చు. ఆ గుడి ప్రాంగణమంతా కూడా ఘుమఘుమలాడుతూ చక్కని సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ ప్రాంతమంతా కూడా ఈ సంపంగి పువ్వుల వాసనతో నిండిపోతుంది. ఆ సంపంగి పువ్వు ఎక్కడ ఉన్నదో దాన్ని వెతికి కొయ్యాలి అని చెప్పి చిన్నపిల్లవానిగా ఉన్న విశ్వనాథ సత్యనారాయణ గారు వెళ్ళి ఆ చెట్టు అంతా కూడా వెతికినా కూడా ఎక్కడా కనబడలేదుట. మనకి కూడా సంపెంగ పువ్వు ఎక్కడ ఉన్నదో కనిపించదు, కానీ ఆ చెట్టు వెతుకుతుంటే కనిపించదు. ఘుమఘుమఘుమ సువాసన మాత్రం వస్తూ ఉంటుంది. ఏమేమో పిల్లలమయ్య వెతకి ఎంతంతైన కనము. ఎంతగా వెతికినా కూడా ఆ సంపెంగ పువ్వు ఎక్కడ ఉన్నదో ఆ చెట్టుకి అది కనబడదు. దాన్ని మేము చూడలేకపోతున్నాము. వేమమ్ముకి కురింతు వీవు. 1000 రకాలుగా నువ్వు కూడా ఇలాగే మోసం చేస్తావయ్యా. నీ శ్రావ్య మధురమైన వేణుగానంతో మమ్మల్ని పరవశుల్ని చేస్తావు, ఒక దివ్యానుభూతిని కలిగిస్తావు.
కానీ నిన్ను చూడాలని ప్రయత్నం చేస్తుంటే నీవు మాత్రం కనబడవు. ఆ సంపెంగ చెట్టు ఉన్నటువంటి పువ్వు చక్కని సువాసనని వెదజల్లుతూ అందరికీ చక్కని అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. కానీ దాన్ని వెతికితే మాత్రం అది కనిపించదు. నీ దేవాలయంలో ఉన్న సంపెంగ చెట్టులాగా నీవు కూడా దివ్యానుభూతిని మాకు కలిగిస్తున్నావు తప్పితే నీవు ఎక్కడ ఉన్నావో చూద్దామని ప్రయత్నం చేస్తే నువ్వు కనబడటం లేదయ్యా. నీ గుడిలో ఉండటం వల్ల ఆ చెట్టు కూడా అలా ఆ లక్షణాలు అలవర్చుకుందా, లేదా ఆ చెట్టును చూసి నీవు కూడా అలా మమ్మల్ని అందరినీ కూడా అనుభూతికి లోను చేస్తూ మధురమైన అనుభూతికి మాకు కనబడకుండా ఉన్నావా అంటూ చక్కని తెలుగు పలుకుబడులతో ఆర్తితో భక్తితో మనకు ఎదురుగా కనిపించేటువంటి వస్తువులతో చక్కని ఉపమానాలు చెబుతూ ఆ కృష్ణతత్వాన్ని తెలియజేస్తూ గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి మున్నంగి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. విష్ణునామముల మహిమని చెప్పే ఒక అద్భుతమైన కీర్తన. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైన వాడు ఆతని మానుటలెల్లా అవిధిపూర్వకము. ఈ పల్లవికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఇక చరణాల్లో ప్రవేశిస్తున్నాం. అంటే విష్ణునామస్మరణ చేయడం విధి. విధి అనగా చెయ్యవలసిన కర్తవ్యము. శాస్త్రం ఏది చెయ్యాలి అని చెప్తుందో దానికి విధి అని పేరు. అందుకే విష్ణునామమే విధి. దానికి లోకంలో ఉన్నటువంటి అనేక ఆచారాలని ప్రమాణాలుగా చూపిస్తున్నారు ఇక్కడ అన్నమాచార్యుల వారు. ఎవ్వని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవుల నవ్వుచు మాస నక్షత్ర నామములను అవ్వల ఎవ్వని కేశవాది నామములే రవ్వగా ఆచమనాలు రచయింతురు. ఎవ్వని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవుల. మనకి నామకరణాలను చేస్తూ ఉంటారు. అంటే పేరు పెట్టడం అనేది. ఈ పేరు పెట్టేటప్పుడు రకరకాలుగా శాస్త్రాలను చూడడం ఒకటి, వారికి ఇష్టమైన పేర్లు పెట్టుకోవడం ఒకటి, సంఖ్యాశాస్త్రాన్ని పరిశీలించడం ఒకటి. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని చూస్తారు. ఎవరు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రధానంగా మాసనామములని ఉంటాయి. ఈ మాసములు నక్షత్రాలతో ముడిపడి ఉంటాయి. ఆ నక్షత్రాన్ని మాసాన్ని చూసి పెట్టే పేర్లు కొన్ని శాస్త్రములందు చెప్పారు. సాధారణంగా కొన్ని కర్మలు చేసేటప్పుడు మనకు వ్యవహారంలో ఏ పేరు ఉన్నప్పటికీ కూడా మాసం ప్రకారం నక్షత్రం ప్రకారం మనం ఏ మాసంలో పుట్టేమో ఆ నామంతో వ్యవహరించాలి. ఆ పేర్లు శాస్త్రంలో చెప్పారు. ఆ పేర్లు మార్చడానికి వీలు లేదు. ఎవరైనా 12 నెలల్లో ఏదో ఒక నెలలో పుడతారు. ఆ నెలలో ఏ నామం శాస్త్రం చెప్తుందో ఆ నామం అనాలి అక్కడ. అలా కొన్ని కర్మల్లో ఆ పేరుతో కూడా చెప్తూ ఉంటారు. వ్యవహార నామం దారి వ్యవహారానిదే. అయితే మాసనామాలు అనేటువంటివి శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. అలా చూస్తే చైత్రమాసంలో కృష్ణుడు ఇది ఒక పేరు. అందుకే చైత్రమాసంలో పుట్టిన వారిని కృష్ణ నామంతో వ్యవహరిస్తూ ఉంటారు. అలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరుంది. ఆ పేర్లు చూస్తే అన్ని విష్ణునామములే. దీన్ని బట్టి చూస్తే మాసనామములు నక్షత్రనామములు విష్ణునామాలే. అవి పెట్టే కదా పిలుస్తూ ఉంటారు జీవులందరినీ కూడా అని అన్నారు. అంటే విష్ణునామముల మహిమ అంత గొప్పది. అవి మాస నక్షత్రాదులతో కూడా సంబంధించిన నామములన్నీ విష్ణునామములే. దాన్ని బట్టి పుట్టిన జీవులకు ఆ పేర్లే పెట్టి పిలవడం జరుగుతున్నది. అలా మనం మొత్తం 12 మాసాలకున్న విష్ణునామాలను ఒక్కసారి పరిశీలిస్తే చైత్రంలో కృష్ణుడు, వైశాఖంలో అనంతుడు, జ్యేష్ఠంలో అచ్యుతుడు, ఆషాఢంలో చక్రి, శ్రావణంలో వైకుంఠ, భాద్రపదంలో జనార్దన, ఆశ్వయుజంలో ఉపేంద్ర, కార్తీకంలో యజ్ఞపురుష, మార్గశీర్షంలో వాసుదేవ, ఇక పుష్యమాసంలో హరి, మాఘమాసంలో గోవింద, ఫాల్గుణ మాసంలో పుండరీక అని చెప్తున్నారు. కృష్ణోనంతోచ్యుతశ్చక్రి వైకుంఠోద జనార్దన ఉపేంద్రో యజ్ఞపురుషో వాసుదేవస్తథా హరి
యోగీశ పుండరీకాక్షో మాసనామాన్యనుక్రమాత్. ఇవి మాసనామములు. అయితే మాసం అనేది నక్షత్రాన్ని ఆధారం చేసుకునే వస్తుంది కనుక, అనగా చైత్రం అంటే చిత్రా నక్షత్రం, వైశాఖం అంటే విశాఖ నక్షత్రం. ఇవి నక్షత్ర నామములుగా కూడా చెప్పబడుతున్నాయి. అయితే పురుషులకైతే ఈ నామములు, స్త్రీలకైతే అమ్మవారు లక్ష్మీదేవికి ఎన్ని రకాల రూపాలు ఉన్నాయో వాటి నామములు. అవి వరుసగా చైత్రం నుంచి పాల్గొనడం వరకు భూదేవి, కళ్యాణి, సత్యభామ, పుణ్యవతి, రూపవతి, ఇందుమతి, చంద్రావతి, లక్ష్మి, వాగ్దేవి, పద్మావతి, శ్రీదేవి, సావిత్రి. ఇవి మాసములు బట్టి స్త్రీలకు పెట్టవలసిన నామములు అని చెప్తున్నారు. ఇలాగా ఎవ్వని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవుల నవ్వుచు మాస నక్షత్ర నామములను. ఆ నవ్వుచు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఆ సత్కర్మలు పుణ్యకర్మలు చేసేటప్పుడు ఆనందంగా చెప్తారట ఆ నామములు. ఇలాగా విష్ణునామములతో కలిపి ఆ నెలలో పుట్టిన వాడికి చెప్పడం వల్ల ఆ రూపంతో ఆ నామంతో చెప్పబడే విష్ణువు రక్ష ఆ జీవుడికి లభిస్తుంది. అది ప్రత్యేకత. ఇక స్త్రీలకైతే అన్ని లక్ష్మీనామములే చెప్తున్నారు. అందుకే లక్ష్మీనారాయణ రూపములే మాసములు నక్షత్రములు అని చెప్పడం. ఇక ఏ కర్మ చేసినా ఆచమనం చేసేటప్పుడు అవ్వల ఎవ్వని కేశవాది నామములే రవ్వగా ఆచమనాలు రచయింతురు. కేశవాది నామాలతోనే ఎవరైనా ఆచమనం చేస్తారు. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ అని 24 నామాలతోనే ఆచమనం చేస్తున్నారు. అంటే ఒక కర్మ సంకల్పం చేసేటప్పుడు ఆ సంకల్పానికి బలం కావాలి అంటే 24 విష్ణునామాలు అనాలి. ఆ 24 నామములే కేశవ మొదలుకుని శ్రీకృష్ణ వరకు చెప్పబడుతున్న నామములు ఇవి. ఆ 24 నామములు కూడా ఆచమనాల్లో చేస్తున్నారు. ప్రతి కర్మకి ఆదిలో చేసేది ఆచమనమే. ఆచమనంలో చెప్పేవన్నీ విష్ణునామములే. కనుకనే నక్షత్రమాస నామములు విష్ణువే, ఆచమనంలో చెప్పబడే నామములు విష్ణువే. ఇది ముఖ్యంగా స్మార్తులు, వైష్ణవులు ఈ విష్ణునామాలు ఉచ్చరిస్తూ ఉంటారు. అచ్చమే దేవుని నారాయణ నామమే గతి చచ్చేటి వారికి సన్యాసము వారికి ఇచ్చనెవ్వరిదలచి ఇత్తురు పితాళ్లకు ముచ్చట ఎవ్వని నామములనే సంకల్పము. ఇదొక విశేషమైన చరణం. ఇది అచ్చము ఏ దేవుని నారాయణ నామమే గతి చచ్చేటి వారికి సన్యాసము వారికి. ఇది గొప్ప మాట అన్నారు. అచ్చముగా అంటే స్వచ్ఛముగాను స్పష్టముగాను ఏ దేవుని యొక్క నారాయణ నామాన్ని, ఏ దేవుని యొక్క అంటే వెంకటపతి యొక్క నారాయణ నామము చచ్చేటి వారికి సన్యాసము వారికి కూడా గతిట. అంటే మరణ సమయంలో కూడా నారాయణ నారాయణ అనాలి చెవిలో. అంటే చాలు, అదొక ధన్యత. వాడు విన్నాడా వినలేదా అంటే వాడు యోగం ఉంటే వాడే అంటాడు. వాడికి యోగం లేనప్పుడు పక్క వాళ్ళందరూ నారాయణ నామం అనాలి. అంతేగాని పోతున్నాడని బాధపడ్డమో ఆనందపడ్డమో కాదు చేయవలసింది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా నారాయణ నామస్మరణ చేయాలని శాస్త్రం చెప్తున్నది. అలా చేస్తే వాడు సద్గతికి వెళతాడు. వాడి చెవులో పడాలది కనీసం. అందుకు చచ్చేటి వారికి గతి నారాయణ నామమే. ఇక సన్యాసము వారికి గతి నారాయణ నామం. అందుకే సన్యాసి నిరాశే నిర్నమస్క్రియాహ అని చెప్తున్నది మాండుక్య కారికల్లో. అందుకు సన్యాసి ఒకరికి నమస్కరించరాదు, ఇంకొకరికి ఆశీర్వదించరాదు. ఇది పెద్ద నియమం. ఎందుకంటే సన్యాసికి సర్వము బ్రహ్మమయమనే భావన ఉండాలి. ఈ భావనలో ఉన్నటువంటి సన్యాసులు కొందరైతే ఈ భావన కోసం సాధన చేసే సన్యాసులు కొందరు. ఉభయులు కూడా పూజ్యులే. మనకి వివిధిషా సన్యాసం అని ఒకటి ఉన్నది. అంటే బ్రహ్మ విద్య కోసం సన్యాసాశ్రమాన్ని స్వీకరించేవారు వివిధిషా సన్యాసులని చెప్పబడతారు. అలాగే విద్వాంసులైన వారు అంటే బ్రహ్మజ్ఞులైన సన్యాసులు వేరు. అలాంటి వారు దొరకడమే చాలా అరుదు. అయితే వివిధిషా సన్యాసం ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మ భావన నిరంతరం ఉండాలి గనక, సర్వమునందు బ్రహ్మము చూడాలి గనక ఒకరిని నమస్కరించడము ఉండదు, ఒకరిని ఆశీర్వదించడం ఉండదు. అంటే ఎక్కువ తక్కువ లేవని అర్థం. మరి వాళ్ళు ఏం చేయాలి? ఎవరైనా నమస్కరిస్తే నమస్కరించిన వారిని నిరోధించవలసిన అవసరం లేదు. వారు ఒకటే అనాలి, నారాయణ నారాయణ. అందుకే శంకర భగవత్పాలు వారు ఈ సన్యాస సంప్రదాయాన్ని అనుసరించే సమస్త పీఠాల్లో కూడా యతీశ్వరుడికి నియమం ఏంటంటే వారు నిరంతరం నారాయణ స్మరణ చేస్తారు. ఈ విధంగా అటు మరణశయ్యపై ఉన్నవారికి, ఇటు సన్యాస దీక్షలో ఉన్నటువంటి వారికి కూడా నారాయణ నామమే గతి. ఇచ్చనెవ్వరిదలచి ఇత్తూరు పితాళ్లకు ముచ్చట ఎవ్వని నామములనే సంకల్పం. ఇదొకటి. అంటే పితృతర్పణలు చేసేటప్పుడు, పితృదేవతలను ఆరాధించేసేటప్పుడు, అలాగే పితృకర్మలు చేసేటప్పుడు విష్ణునామస్మరణ జరుగుతుంది. అందుకే నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర అని ప్రారంభించు. అప్పుడు ప్రేతకర్మ చేసేటప్పుడు కూడా ప్రేత తృప్తి కరో భవ అని ప్రార్థన చేస్తారు. అలాగే ఈ పితృకర్మలు శ్రాద్ధాలు చేసేటప్పుడు కూడా భవ్యముగా ఆ నారాయణ నామంలో పలికి ఆ తర్పణలన్నీ ఫలించుగాక అని నమస్కరిస్తారు. నారాయణ స్మరణ వల్లనే పితృకర్మ శ్రాద్ధకర్మ సార్థకమవుతున్నది. అంతేకాదు, శ్రాద్ధకర్మ క్షేత్రముల్లో గయా క్షేత్రం చాలా ప్రధానంగా చెప్తారు. గయా శ్రాద్ధమని. ఈ గయలో ఆ శ్రాద్ధ సమర్పణ చేసే చోటు కూడా అక్షయ వటవృక్షం సమీపంలో ఉన్న నారాయణ చరణములే. ఆ నారాయణ
చరణ ముద్రలు ఉంటాయి అక్కడ, పాదముద్రలు. ఆ పాదముల దగ్గరే చేస్తారు. ఎందుకంటే నారాయణ స్మరణ వల్ల జీవుడికి సద్గతి కలుగుతుంది. అందుకే పితృకర్మలు కూడా నారాయణ స్మరణతోనే చేస్తూ ఉంటారు. అందుకు పితృకర్మల సార్థకం పొందడానికి నారాయణ నామాలతోనే సంకల్పం చెప్పుకుని సద్గతిని కలిగించమని నారాయణ ప్రార్థన చేస్తారు. అలాగా ఇచ్చనెవ్వరి తలచి ఇత్తురు పితాళ్లకు ముచ్చట ఎవ్వని నామములనే సంకల్పం. ఇలాగా ధార్మిక కార్యక్రమాల వ్యవహారంలో అన్ని చోట్ల విష్ణునామాల ప్రాధాన్యమే ఉంది అని అన్నమయ్య చాలా పరిశీలించి ఈ కీర్తనలో చూపిస్తున్నాడు. ఇక్కడ నారదుడు తలచేటి నామమది ఎవ్వనిది, గౌరి నుడిగేటి నామకథ ఏడది, తారకమై బ్రహ్మరుద్ర తతికెవ్వరి నామము, ఈ రీతి శ్రీ వెంకటాద్రిని ఎవ్వడిచ్చి వరము. ఈ వెంకటాద్రి విష్ణు ఉన్నాడే, ఆయన అందరికీ వరం ఇచ్చాడు. ఇలా వరం ఇచ్చిన వారెవరు? ఎందుకంటే తన నామంతోనే తరించిపోవచ్చుంటూ సులభోపాయాన్ని అందించినవాడు ఈ భగవానుడే. అందుకు నారదుడు తలచేటి నామమది ఎవ్వనిది. నారదుడు ఎల్లవేళలా ఎవరి నామం తలుస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అంటే నారదాది మహామునులు నిరంతరము సంకీర్తన చేస్తారు. ఎవరి నామాన్ని? నారాయణ నామాన్ని. అది నారాయణ నామ ప్రాశస్తి. అంతేకాదు గౌరి నుడిగేటి నామకథ ఏడది. గౌరి ఎల్లవేళలా పలికేటటువంటి నామకథ ఎవరిది అనగా రామనామాన్నే గౌరీదేవి నిరంతరం స్మరిస్తున్నది. అందుకే తారకమై బ్రహ్మరుద్ర తతికి ఎవ్వరి నామము. బ్రహ్మరుద్రాదులు కూడా ఆ తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. తారక మంత్రం అనగా మోక్షకారకమైన రామనామం, అది విష్ణునామమే. అందుకు విష్ణునామాలని బ్రహ్మరుద్రాది దేవతలు కూడా నిరంతరం స్మరిస్తూ ఉంటారు కదా. అలాగే ఈ రీతిగా ఈ వెంకటాద్రి నారాయణుడు తన నామ మహిమని ఒక వరముగా సర్వులకు సమర్పణము చేశాడు. అంటే మానవులు తరించడానికి, పితృదేవతలు తరించడానికి, ఇక దేవతలు ఋషులు కూడా తరించడానికి ఈ నామమే గతి. ఇన్ని మనం పరిశీలిస్తే వివిధములైన ధార్మిక క్రియల్లోనూ దేవతల చేత వేదముల చేత ప్రతిపాదింపబడిన తత్వం ఏమిటి? అతడే బ్రహ్మణ్య దైవము, ఆది మూలమైన వాడు, ఆతని మానుటలెల్లా అవిధిపూర్వకము. కనుకనే విష్ణునామ స్మరణ చెయ్యకపోతే ఆ కర్మ కాదు, అది వ్యర్థమే అవుతుంది. విష్ణునామ స్మరణ వల్ల పవిత్రమవుతుంది. అందుకే యజ్ఞం మొదలైనవి చేసేటప్పుడు కూడా మధ్యలో ఏదైనా భంగం కలిగినా ఒక్కసారి విష్ణు అనుకోవడం ఒకటి, ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నిదే పదం అంటూ విష్ణు సూక్తముల్లో మంత్రం చెప్పడం ఒకటి జరుగుతుంది. దానివల్ల యజ్ఞములో మధ్యలో ఏర్పడిన భంగము కానీ లేదా విశ్రాంతి కోసం మనమిచ్చినటువంటి విరామం కానీ ఇవన్నీ కూడా దోషములు లేకుండా సంపూర్ణములై ఫలాల్ని ప్రసాదిస్తాయనే ఉద్దేశంతో విష్ణునామ స్మరణ ప్రతి కర్మకి ఆదియందు, మధ్యమునందు, అంతమునందు చేస్తారు. అందుకు మధ్యకాలంలో, అంత్యకాలంలో, ఆది కాలంలో కూడా గోవిందనామ స్మరణ చేయడం ఉన్నది. అందుకు భగవాని నామములు సమస్తములైన కర్మలకు కూడా అశాస్త్రీయ దోషములను తొలగించి శాస్త్రీయమైన సత్ఫలితాలను ఇస్తున్నది. కనుక ఎవరి నామము వలన సర్వము సంపూర్ణమవుతున్నాయో అతడే బ్రహ్మణ్య దైవము, ఆది మూలమైనవాడు అని విష్ణు పారమ్యంగా ఆ నామ మహిమని ఈ విధంగా కీర్తన చేసి చెప్పారు. కొన్ని చోట్లకు వచ్చేటప్పటికల్లా అన్నమయ్య నామ మహిమని కీర్తించడమే కాకుండా నామాలని కీర్తనగా పెట్టి అందించారు. వాటికి పెద్దగా అర్థ వ్యాఖ్యానములు అక్కర్లేకపోయినా కొన్ని ఒక్కసారి మనం పఠించి తరించవచ్చు. వాటిని రేపు గమనిద్దాం. సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణం. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. చేసేది చేయించేది అంతా హనుమంతుడే అనేటువంటి భావనను పెంచుకోవటమే నిజమైన భక్తి అనుకున్నాం కదా. అద్వైతంలో నాహం భోక్త, నేను ఫలాలను అనుభవించేవాడిని కాదు అనేటువంటి జ్ఞానం చాలా గొప్పదని చెప్తారు. నేను ఏ ఫలము అనుభవించేవాడిని కాదు, నేను కూడా ఆయన వాడిని అనేటువంటి భావన రావాలి. మనం చేయించేది, ఆ చేసిన కర్మకు ఫలాన్ని ఇచ్చేది కూడా హనుమంతుడే. అది భక్తులకు మాత్రమే వస్తుంది. నా ఈ శరీరం అంతా నీదే, నువ్వే కదా ఇచ్చింది, ఇదంతా కూడా ఈ సంపత్తంతా ఇచ్చింది, నా బుద్ధిని, నా శరీరము, నా ఇంద్రియాలంతా నేనే, నువ్వే కదా అంతాను అనేటువంటిది నిజమైనటువంటి భక్తులకు మాత్రం కలుగుతుంది. అందరికీ కలగదు. అది రాక్షసుడికి కలగదు. నేనే అన్నీ కూడా, ప్రపంచమంతా నాదే, నా ఇష్టం అంటాడు రాక్షసుడు. అంతే,
కొంచెం భక్తుడికి రాక్షసుడికి ఉండేటువంటి తేడాలు. భక్తుడైతే ఈ ఫలాలు, ఈ సర్వస్వము నాకేం తెలుసు, నేను అనుకున్నానా, నేను సృష్టించుకున్నానా, నేను ఈ ఇంట్లో పుడతాను అనుకున్నానా, నేను మీ దగ్గరికి వస్తాను అనుకున్నానా, నన్ను రప్పించుకుంది మీరే కదా. ఎన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలే, వాళ్ళకి ప్రేరేపణ ఇవ్వలేదు మీరు, నాకెందుకు ఇచ్చారు, సంథింగ్ పర్పస్, అందుకని నేను సమర్పణాభావనతో మీకు సేవ చేస్తున్నాను అనేటువంటిది నిజమైన భక్తుడికి రావాలా. ఇక్కడికి రప్పించింది ఆయనే కదా, కష్టాలు తీర్చేది ఒకవేళ తీర్చకపోయినా ఆయన ఇష్టం కదా. కష్టాలు ఇచ్చినవాడు, కష్టాలు తీర్చేవాడు అంతా నువ్వే అనేటువంటి అన్ని ఫలాలు నీకే వదులుతున్నాని ఒక భక్తుడికి మనసులో వచ్చిన తర్వాత నాది నీది అనేటువంటిది ఏమీ లేదు. ఇక్కడ చేయించేది, ఆ చేసిన కర్మకు ఫలాన్ని ఇచ్చేది కూడా హనుమంతుడే కదా. హనుమంతుడు యొక్క భక్తి అటువంటిది, హనుమతి ప్రేరేపణ అటువంటిది. హనుమంతుడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడికి మానము, అహంకారము, సంశయాలు ఉండవు. జీవన్ముక్తిని కలిగించుకోవాలా, జీవన్ముక్తినే నాకు దారం, అంతే ఆ స్వామిలో చేరుతున్నాను అనేవాడికి మానాభిమానాలు ఏమీ ఉండవు. అట్లున్నాడంటే, మానాభిమానాలు ఉన్నాయంటే భిన్నంగా నువ్వు ఫీల్ అవుతున్నావు, భిన్నంగా నువ్వు భేదాన్ని నువ్వు చూపించుకుంటున్నావు. నువ్వు వేరే నేను వేరే అని నువ్వు వేరే నేను వేరే అనేటువంటి భావన చూపించుకున్న తర్వాత అంతే, ఇంకా నా మనసులో కలిగింది నువ్వేనే అనేటువంటిది, ఇవన్నీ నువ్వే కల్పించావు అనేటువంటి సమర్పణ భావన, కృష్ణార్పణ, అన్ని చేసి కొనాలో కృష్ణార్పణ అంటున్నాం. సమబుద్ధి కలిగి ఉంటాడు, సంశయాలు ఉండవు వాళ్లకు. అటువంటి వాళ్ళ భక్తులకి ఎప్పటికీ ఉండవు. ఆత్మస్వరూపుడే ఉంటాడు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు హనుమద్భక్తుడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి స్వామి ఆయన కదా. భక్తుల యొక్క దుఃఖిస్తే తాను దుఃఖిస్తాడు, ఎందుకంటే వాడే కదా అన్ని చోట్ల ఉన్నాడు. అందుకని ఇక భక్తులు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. నిర్మలమైన అంతఃకరణం కలవారికి గుర్తించి వాళ్ళందరినీ కూడా నిత్య సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎవరెవరున్నారో అందరినీ గుర్తించి ప్రపంచంలో వాళ్ళకు నిత్య సంతోషాన్ని ఇస్తూ పైకి బాహ్య ప్రపంచంలో సంచరిస్తూ కనిపించేటట్లుగా చేసి లోపల నిర్మలమైనటువంటి ఆకాశంలాగా స్వచ్ఛంగా శాంతంగా ఉండేటట్లు చేస్తాడు. ఎంత మంచి మనస్సు ఇచ్చేటట్టుకు చేస్తున్నాడు. విశాలమైనటువంటి మనస్సు, అన్ని చోట్ల నిండినాను అనేటువంటి భావన వచ్చేట్టు చేస్తున్నాడు. హనుమదుపాసన భక్తులను, ఉత్తమ దాతలను చేయిస్తుంది. కేవలం భక్తులే కాదు, దాతలను కూడా శరీరాన్ని సమర్పణ దాతలుగా చేయిస్తుంది. లోకక్షేమం కోసం పాటుపడేలాగా చేస్తుంది. లోకాన్ని మంచిగా చేయాలా, ఏ క్షేమం లోకానికి సేవ చేస్తే మంచిదని దాన్ని యోచన చేసేటట్టు చేస్తున్నాడు హనుమద్ భక్తులకి. సమష్టి భావనను పెంచుతుంది హనుమద్ భక్తి. ఉత్తమ గుణాలను వృద్ధి చేసి సతుచిత్ ఆనందాన్ని అందిస్తుంది అని పృథువనే వానర భక్తుడు మనకు ఈ శ్లోకం ద్వారా బోధిస్తున్నాడు. సమస్త ప్రపంచాన్ని ఎప్పుడు సుఖంగా పెట్టాలా, సమస్త ప్రపంచంలో ఆవరించిన ఆ పరమాత్ముడు ఆకాశభావంలో అన్ని చోట్ల ఆవరించినటువంటి స్వామిని గుర్తించుకోవాలా అనేటువంటి తత్వాన్ని ఆ హనుమంతుడు కలిగిస్తున్నాడు అని ఆ పృథు అనేటువంటి వానర భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఓం నమో హనుమతే నమః.